హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. మనం దాదాపుగా డైలీ లైఫ్లో ప్రతి మనిషి ఖచ్చితంగా కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఈ మధ్యకాలంలో రకరకాల వాటర్స్ వచ్చినాయి. వాటర్ వల్ల వ్యాధులు వస్తున్నాయి. వాటర్ ఎక్కువ తీసుకుంటే చచ్చిపోతారని చెప్తున్నారు, తీసుకోకపోతే చచ్చిపోతారని చెప్తున్నారు. అసలు మనకి ఫ్రీగా దొరికేది, జీరో బడ్జెట్లో దొరికే దాంతో కూడా మనం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు. దానితో కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని లాభాలు కూడా ఉంటాయి. అసలు వాటర్ ఎలా తాగాలి, ఎందుకు తాగాలి, ఎప్పుడెప్పుడు తాగాలి అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి మనతో ప్రముఖ యోగా ట్రైనర్ పడాల రాజమౌళి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఎండలు భయంకరంగా ఉన్నాయి. సమ్మర్ అనే కాదు, ఎనీ సీజన్ లో ప్రతి మనిషికి బేసిక్ నీడ్ మంచినీళ్ళు. అసలు రోజుకి ఒక్కొక్కరు చెప్తారు 3 లీటర్లు తాగాలంటారు, ఒకళ్ళు 2 లీటర్లు తాగాలంటారు, ఒకళ్ళు 5 లీటర్లు, ఇట్లా రకరకాలు చెప్తున్నారు. అసలు ప్రతి మనిషికి నీరు ఎంత అవసరం? అంటే ఇప్పుడు నిజంగా కూడా మనం ఈ అంటే కొంతమంది మీరన్నట్టు 3 లీటర్లు, 4, 5 లీటర్లు అంటే మన బాడీ ముందు మన కంట్రోల్‌లో ఉండాలి. మనకు తెలుస్తది మనం ఎంత తాగాలన్నది. బలవంతంగా తాగితే ఏమైతది? కక్కొస్తది. సో, ఎంత తాగుతాం అన్నది ఒక కొలమానం అంటే ఏముండదు. మన బాడీ మనకు చెప్తది నీకు ఎంత నీళ్లు కావాలని. ఇవన్నీ బాధల కంటే దాహం వేసినప్పుడు తాగండి. ఓకే. అయితే నీళ్లను నిజంగా ఈ రోజు చెప్పడం నేనేదో కొత్తగా చెప్పడం లేదు. నేను ఒక పరమాణువు. తెలుసుకున్నదని 10 మంది చెప్పాలని చెప్తున్నా. ఇది మన పూర్వీకులు గ్రంథాలలో ఎప్పుడో రాసిపెట్టారు. వాగ్భట్టాచార్యులు అని చెప్పేసి ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన ఎప్పుడో రాసిపెట్టిండు. దాన్ని కాకపోతే ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నా. నేనే చాలా మంది చెప్తున్నారు కానీ కరెక్ట్ ఇంపాక్ట్ ఇంకా ప్రజలకు ఎక్కడం లేదు. ఎందుకు అనంటే ఈ దైనందిన జీవితంలో ఉరుకులు పరుగుల జీవితాలల్లా వాళ్ళు ఏం చేస్తున్నారో పాపం పిల్లలు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో వీళ్ళకి అర్థమైతే లేదు. ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ అయితే పల్లెటూర్లలో నువ్వు ఒకవేళ ఎవరైనా ఇంటికి అతిథి వస్తే ఫస్ట్ వాళ్ళకు మంచిగా తీసుకుపోయి ఇచ్చేటోడు. కానీ ఈ రోజు ఎవరైనా ఇస్తున్నారు అట్లా? ఇది లాజిక్ పాయింట్, మీరు ఆలోచించండి. అయితే ఆయనే ఇంటికి అతిథి వస్తే వాడికి మంచి నీళ్ళు ఇవ్వగానే ఆయన కూర్చుంటుండే కింద కుర్చీలో కూర్చుంటుండే, అది తాగుతుండే, చెంబులలో ఇచ్చేటోళ్ళు నీళ్లు కూడా. అది అయితే కూర్చొందా. ఇక్కడ పాయింట్ ఏంటంటే నీళ్లు కూడా ఎట్లా తాగాలన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ఉరుకులు పరుగుల జీవితాలల్లా, ఆఫీసులల్లా, చాయ్ హోటళ్లలో నిలబడి నీళ్ళు తాగుతున్నారు. అది నిలబడి నీళ్లు కాదు, అన్నం కూడా కాదు అసలు. ఈ బఫే సిస్టమ్ అది మన ఒంటికి మంచిది కాదు. మీరు లాజికల్ గా ఆలోచిస్తే అన్ని తెలిసిపోతాయి. మనం మనిషి ఇట్లా నిలబడి నీళ్ళు తాగుతుంటే ఏమైతే ఎడల్లా వెళ్ళిపోతాయి కిందికి అన్ని. అదే మనం కూర్చొని సిప్ బై సిప్ తాగడం కూడా ఎట్లా తాగాలి తెలుసా? చాయ్ తాగినట్టు తాగాలి. నీళ్ళని ఎప్పుడు గట 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 కూడా తాగొద్దు. సో ఇంత ఇవన్నీ మనకు సాంప్రదాయబద్ధంగా వచ్చినాయి. ఇది మనం ఇది సనాతన ధర్మమా, హిందూ సంప్రదాయం అవి కాదు. ఇక్కడ ఒక జీవన విధానం. ఆ జీవన విధానం ఎట్లుంటుందంటే ఇంటికి రాగానే కూర్చోవడం, నీళ్లు మెల్లమెల్లగా తాగటం. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఎండాకాలం వచ్చింది, ఎన్ని నీళ్ళు తాగాలి? ఎన్ని నీళ్ళు అంటే ఇప్పుడు నువ్వు పొద్దున్న లేచిన తర్వాత నుంచి మొదలుకుంటే సాయంత్రం వరకు డెఫినెట్ గా నీ బాడీ కనీసం 2 లీటర్ల నీళ్ళు అయితే అది అడుగుతుంది. సో మినిమం 2 లీటర్ల నీళ్ళు అయితే నువ్వు తాగాలి. ఇంకా ఎక్కువ కూడా తాగాలనుకుంటే అది నీ బాడీని బట్టి నువ్వు ఎక్కువ తాగొచ్చు. 3 లీటర్లు తాగొచ్చు. ఇంకొకరు 4 లీటర్ 5 లీటర్ కూడా తాగుతారు. అయితే వాళ్ళ బాడీ కూడా అబ్జర్వ్ చేయాలి కదా. అదే పనిగా ఎక్కువ కూడా నీళ్ళు తాగితే కూడా మనిషికి వేరే అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. కానీ ముందుగా అయితే మన బాడీ తీసుకోదు. అది ఎంత కావాలో అంతే తీసుకుంటది. ఆ తర్వాత నెక్స్ట్ నీళ్ళని ఎప్పుడు తాగాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి? ముందుగా మనం పొద్దుగా లేస్తాం కదా, అందరూ ఒక 6 o'clock లేకుంటే 5:30కి 7 o'clock లేస్తారు. లేచిన తర్వాత ఎప్పుడైనా కూడా మనం మంచం మీద నుంచి లేచి కింద లేచి కూర్చొని ఒక 5-10 నిమిషాలు కూర్చొని మన బాడీ రాత్రంతా మనం ఫ్లాట్ గా పడుకుంటాం కదా, ఈ రక్త ప్రసారం అంతా ఇట్లా నిలిచిపోతుంది. దాన్ని మనం లేచి కూర్చునే వరకు ఏమైతుంది, మళ్ళీ నిలబడతాం ఇమ్మీడియట్ గా. నిలబడే వరకు అప్పటి వరకు పడుకున్న బాడీ, మన లోపల ఉన్న నీరు, ఇవన్నీ సడన్ గా లేచే వరకు మళ్ళీ కింద నుంచి పైకి పోవాలంటే ఎంత ప్రాబ్లం అవుతుంది. హార్ట్ అటాక్ లో వచ్చేది అక్కడే. ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అయినప్పుడు హార్ట్ కి సరైన రక్తం ప్రసారం కాకపోతే హార్ట్ అటాక్ వస్తుంది కదా. అట్లనే ఏం చేయాలంటే ముందు లేచిన తర్వాత కూర్చొని డెఫినెట్ గా ఒక గ్లాస్ నీళ్లు కూర్చొని దాన్ని చాయ్ తాగినట్టు తాగాలి. ఆ తాగడం కూడా ఎట్లా తాగాలంటే లేచి బ్రష్ చేసుకొని ముఖం కడుక్కొని తాగొద్దు. ఆ నీళ్ళని కూర్చొని చాయ్ తాగినట్టు ఒక నన్ను అడిగితే పుక్కిలించి కూడా మింగాలి. ఎందుకు అంటే మన బాడీ కూడా ఒక ఆల్కలైన్, మన లోపల కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఇప్పుడు వాటర్ కూడా ఎట్లా తాగాలంటే పొద్దుగానే లేవగానే మనం ఈ కెమికల్స్ కూడుకున్న బ్రష్ ని, పేస్ట్ వేసి బర్ర తోముకొని ఉంచి నీళ్ళు తీసి గటగట తాగుతాం. అది రాంగ్, అది విషం. ఫస్ట్ లేవగానే నేను 5 నిమిషాలు కూర్చొని వాటర్ని సిప్ బై సిప్ చేస్తూ నోటిని పుక్కులించి మింగాలి.
ఎందుకంటే రాత్రంతా మన నోట్లో ఉన్న లాలాజలం లోపల కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి, మంచి బ్యాక్టీరియా ఉంటుంది, అది అల్కలైన్ అయిపోతుంది, అది పులిసిపోతుంది చూడు, అట్లాంటి కొంచెం వాసన వస్తుంది చూడు, అందులో కూడా మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం పెరుగు ఉంటుంది కదా, పెరుగు ఎందుకు మంచిది, పెరుగు లోపల మంచి బ్యాక్టీరియా ఉంది. అట్లనే మన నోరు లోపల ఉన్న లాలాజలం లోపల ఉన్న బ్యాక్టీరియాని ఈ నీళ్ళ ద్వారా వాటిని మింగితే, కొంతమంది మనకి చాలా మంది లేవటం బెడ్ మీదే బెడ్ కాఫీ బెడ్ టీలు తాగుతారు, అది పాయిజన్. అది చెప్పాలనుకుంటాను నేను, అది కూడా చెప్తాను నేను. నువ్వు బెడ్ కాఫీ వేడిది, అప్పటి వరకు నీది రాత్రి అంతా చల్లగా ఉన్న పేగులు నువ్వు వేడి కాఫీ పోయంగానే మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది. అందులోపల ఇదంతా ఈ కెమికల్స్ తో కూడుకున్న తాగుతున్నాం మనం. కాఫీ అయినా అందులో నికోటిన్ ఉంటది, చాయ్ ఉంటది, చక్కెర ఉంటది, ఇవన్నీ పాయిజన్ పొద్దుగా వేస్తున్నాం. దట్ లీడ్స్ టు ది గ్యాస్ట్రిక్ ట్రబుల్. సో డెఫినెట్ గా నీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. సో ఈ నీళ్ళని మంచిగా అద్భుతంగా తాగి మంచిగా చేసుకొని, ఇప్పుడు దాంట్లో కూడా సార్ మనం అంటే చాలా మంది బెడ్ పక్కన వాటర్ పెట్టుకుంటారు, కొంతమంది బాటిల్స్ లో పెట్టుకుంటారు, గ్లాస్ లో పెట్టుకుంటారు, చెంబుల్లో, కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకుంటారు. అంటే పొద్దున్న లేవగానే పరగడుపున ఫ్రిడ్జ్ వాటర్ ఏ వాటర్ తాగినా పర్లేదు, మంచికి వస్తుంది. ఫ్రిడ్జ్ వాటర్ జన్మలో కూడా తాగొద్దు, ఎందుకంటే చల్లగా ఉంటది. అప్పటి వరకు కడుపు అంతా చల్లగా ఉండి ఆ చల్లటి నీళ్ళు పోసే వరకు అది కూడా మన కడుపుకు మంచి సరికాదు, అంటే వేడిది కాదు చల్లదు. ఈ రూమ్ టెంపరేచర్ అయితే ఏదైతే ఉంటుందో అది కూడా ఇంకో మంచి పద్ధతి బాటిల్ లో పెట్టుకోవాలని. ఇక్కడ నేను వచ్చి చూసినా నాకు నిజంగా అద్భుతం అనిపించింది. ఆదాబ్ టీవీలో రాగానే ఈ గ్లాస్ ఇంట్లో తాగడం ఉత్తమం. అయితే ఇంట్లో కూడా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను తర్వాత, ఇప్పుడైతే చెప్తా. వీలుంటే రాగి చెంబులల్లో నీళ్లు పోసుకొని రాత్రి మంచం పక్కన పెట్టుకొని పొద్దుగాలేసి తాగడం ఉత్తమం. అది లేకపోతే స్టీల్ గ్లాస్ లో పెట్టుకొని తాగడం, అది లేదంటే ఇట్లా ప్లాస్టిక్ బాటిల్ అసలు పెట్టుకొని తాగొద్దు. ఏమైందండి ప్లాస్టిక్ బాటిల్ పెట్టుకొని తాగడం వల్ల? అంటే ఇప్పుడు మనం ఆ ప్లాస్టిక్ కంటెంట్ అంతా ఎట్లా ఉంటది మీకు తెలుసు కదా, అది కరిగిపోయే గుణం ఉంటది దానికి కదా, అది పల్సగా ఉంటది, అది కరిగిపోయే గుణం ఉంటది, అది లోపలికి పోతే అది ఎప్పుడు కెమికల్స్ తో కూడుకున్న బాటిల్ అది. సో వీలుంటే మాత్రం ప్లాస్టిక్ బాటిల్ వాడడం అన్నది పక్కన పెట్టేశారు. వీలుంటే ఇంకా లేకపోతే మనం ఏం చేయలేము, ఎందుకంటే ఇవాళ మనం అంటే ఈ మధ్యకాలంలో ఫంక్షన్ కాదు ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ అట్లాంటివి చాలా వచ్చినాయి, అవి వాడచ్చా? అది కూడా వాడచ్చు, గతి లేకపోతే అది వాడుకోవచ్చు. నన్ను అడిగితే అత్యుత్తమము గురిగి, అంటే తెలంగాణలో కుండ చిన్న గురిగి అంటుంది, అందులో తాగడం అత్యుత్తమం. విధి లేకపోతే అంటే అది కూడా ఎప్పుడు ఎండాకాలంలో ఆ కుండలో తాగాలి, చలికాలంలో రాగి పాత్రలో తాగాలి, ఇట్లా చేంజ్ చేసుకుంటూ పోవాలన్నట్టు. ఇక గతి లేకపోతే స్టీల్ దాంట్లో ఇంకా కొంత థర్డ్ అంటే ఈ బాటిల్ నేను పెట్టుకోండి. కాకపోతే ఇది ఏంటంటే పగిలిపోతుందని చెప్పి ఇది చాలా ఉత్తమం. దీని గురించి మీకు చెప్తాను కదా, అది చెప్తా మీకు. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ ఇట్లా మనమే తయారు చేసుకోవచ్చు. అంటే ఇంకొకటి మనం ఈ మధ్యలో వచ్చేది చూడు కెంగన్ వాటర్ అని చెప్పి మన ఇళ్ళల్లో సారీ అది కరెంట్ పెట్టి అదంతా డబ్బులతో కూడుకున్న పని. జీరో బడ్జెట్ లైఫ్ స్టైల్ నా ధ్యేయం. జీరో బడ్జెట్ అంటే ఇక తక్కువలో మనం మంచి వాటర్ ఎట్లా తాగాలి. ఉత్తమం ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కుండ, రాగి పాత్ర ఇవి రెండింటిని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. గింత ఓపిక లేకపోతే మనం ఏం చేయలేం. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి చేంజ్ చేయాలి. ఒక 3 నెలలకు కుండ వాడాలి, ఎండాకాలంలో కుండ, చలికాలంలో రాగి పాత్ర, మళ్ళీ కొంచెం సీజన్ ఉన్నప్పుడు కుండ, మళ్ళీ ఇట్లా తాగినాక. అయితే ఇప్పుడు ఇది నేనేమన్నా అంటే ఇట్లాంటి ఒకటి తీసుకొని నేను ఆల్కలైన్ వాటర్ ఎట్లా చేసుకోవాలో చెప్తా. రాత్రి నువ్వు పడుకోబోయే ముందు, అసలు ఆల్కలైన్ అంటే ఏంటండి? ఆల్కలైన్ అంటే ఇప్పుడు మనం బాడీకి ఏదైతే కెమికల్స్ ని ఇవ్వకుండా లోపలనే ఒక మంచి బ్యాక్టీరియాని తయారు చేసేదాన్ని మనం ఆల్కలైన్ కింద ట్రీట్ చేస్తాం. నాన్ ఆల్కలైన్ అంటే అసిడిటీని తయారు చేసేది నాన్ ఆల్కలైన్. అంటే ఎగ్జాంపుల్ సారాయి తాగడం, మత్తు మందులు తాగడం, అవి తర్వాత ఉడకబెట్టిన వాటి నుంచి కూడా అట్లాంటిది వస్తుంది. మనం నేచర్ గా తయారు చేసుకున్నది ఆల్కలైన్ మన బాడీకి, అది ఇంపార్టెంట్. సో యూరిక్ యాసిడ్ అని ఒకటి వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే వీటితో మసాలాలతోని, ఈ మత్తు మందులతో, ఇప్పుడు బీరు రాంటి అవన్నీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎంకరేజ్ చేసేటి. సో ఈ వాటర్ ని మనం శుద్ధి చేసుకోవడం ఎట్లా? శుద్ధి చేసుకోవడం అంటే ఏమంటున్నారంటే పెద్దది కొనుక్కొచ్చి అందులో శుద్ధి వాటర్ ప్యూరిఫైర్ అవన్నీ హంబక్, అందులో pH లెవెల్స్ ఉండనే ఉండవు. సో దానికి ఏంటంటే ఉత్తమం మామూలు మనం ట్యాప్ వాటర్ వస్తుంది, ట్యాప్ వాటర్ పట్టుకొని వీలుంటే దాన్ని వడబోసుకొని అది కుండలో పోసుకోవాలి. ఎండాకాలంలో అయితే నేను మళ్ళీ చెప్తాను, ఎండాకాలం అయితే కుండ, కొంచెం చలికాలం అయితే రాగి పాత్ర. అట్లా పోసుకున్న తర్వాత ఆ వాటర్ ని రాత్రి పడుకునే పోయి ముందు చెప్తాను ఇట్లాంటి బాటిల్ నింపుకోవాలి. నింపుకొని దీనిలో ఏం చేయాలంటే ఒక హాఫ్ మళ్ళీ హాఫ్ లో నిమ్మకాయ ఒక్క తీసుకొని పిండుకొని అందులో ఈ కీరా దోసకాయ దొరుకుతుంది, అవి ఒక 2 ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయ దొరుకుతుంది, దాన్ని కట్ చేసి దాన్ని అంట్లో వేయడం, కొత్తిమీర, పుదీనా,
కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. అవి కనుక లేచేసి రాత్రి అంతా వాటిని ఆ నీళ్ళలో ఉంచితే అప్పుడు అది ఆల్కలైన్ గా మారిపోతాయి. అది పొద్దున నువ్వు తాగొచ్చు. ద బెస్ట్ డైజెషన్ సిస్టమ్ కి అది వాడుకోవచ్చు. ఎంటీ స్టమక్ తో తాగొచ్చు. ఎంటీ స్టమక్ లో తాగొచ్చు. అంటే రోజంతా తాగొచ్చు నువ్వు కొన్ని ఎంటీ స్టమక్ లో ఇవే తాగకుండా మామూలు వాటర్. మీరు చెప్పిన ఇదే విధానం చాలా మంది ఏం చేస్తారు, నైట్ మజ్జిగలా చేసుకొని మజ్జిగలో ఇవన్నీ వేసుకొని తాగుతారు. అది కూడా సేమ్ అద్భుతం. మజ్జిగలో ఇంకా నీకు మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది కదా. పరగడుపున మజ్జిగ తాగొచ్చా? పరగడుపున అంటే ఫస్ట్ నేను ఏమంటున్నా, ఈ ఆల్కలైన్ వాటర్ ఆ మజ్జిగ పొద్దున్నే అసలు తాగొద్దు. పొద్దున్న కంపల్సరీ నువ్వు ఒక గ్లాస్ మంచిది తాగాలి. ప్లెయిన్ వాటర్ తాగాలి. ప్లెయిన్ వాటర్, అది కూడా గ్లాసులను చెమ్ములో నీళ్ళు వాటర్ తాగాలి. దాని తర్వాత ఇవి రోజంతా తాగొచ్చు నువ్వు. ఇట్లాంటి 2 బాటిల్ చేసి పెట్టుకుంటే నీకు రోజంతా వస్తాయి. మధ్య మధ్యలో మామూలు వాటర్ తాగుతాయి. సో ఇది నీళ్లు తాగే పద్ధతి ఒక అద్భుతమైన బాడీని మనం మెయింటైన్ చేసుకోవడానికి మనకు పనికి వచ్చింది. ఓకే, ఇందాక మీరు చెప్తా ఉన్నారు మంచినీళ్ళు తాగే విధానం కూడా ఉంటుంది. కూర్చొని తాగాలి, లేకపోతే ఒకేసారి తాగకూడదు అంటున్నారు. అంటే మనం చాలా మంది చెప్తుంటారు, ఇప్పుడు మన బాడీలోకి వాటర్ వెళ్ళే వే ఏదైతే ఉంటుంది ఇలా 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 అది మన పేగులు ఇలా 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 ఉంటాయి. సో మనం ఎట్లా తాగినా అవి నీళ్ళు వెళ్ళే విధానం ఇదే తప్ప అట్లా కొంతమంది ఏం చెప్తారు, వాటర్ నుంచొని తాగితే మనకి యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, బోన్స్ మధ్య యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది అంటారు. కానీ మనకున్న లోపల అన్నవాహక కానీ ఎంత వాటర్ వెళ్ళే వే ఇట్లా ఇట్లా ఉంటుంది కదా, మరి అది అలా ఉన్నప్పుడు మనం నుంచొని తాగితే ఏంటి, కూర్చొని తాగితే తేడా ఏంటి? మంచి ప్రశ్న. ఇప్పుడు నిజంగా కూడా నువ్వు నిల్చొని తాగినప్పుడు కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుందా ఉండదు, పైనుంచి కింద అనుకుంటావు నువ్వు. ఓకే, ఇప్పుడు నువ్వు కూర్చున్నావు అనుకో, అవి కొన్ని వచ్చి ఆగుతాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ ప్రెషర్ ఎక్కువ పడదు. నువ్వు ఇట్లా కూర్చున్నావు అంటే దాని మన కడుపులో కూర్చున్నది, ఆ పేగులకైతే కొంచెం బ్రేక్ పడ్డట్టే కదా. అదే నువ్వు ఇప్పుడు పూర్తిగా నిల్చున్నావు అనుకో, ఇంకా స్పీడ్ ఎక్కువ ఉండదు. నువ్వు కొనవికలు నీళ్ళు వస్తేట్టుంటది, నువ్వు కొంచెం తక్కువ కొనవికలు నీళ్ళు వస్తేట్టుంటది. ఆ ప్రెషర్ కోసం అని చెప్పేసి వాళ్ళు పెద్దలు చెప్పారు. అట్లా దాన్ని మనం ఫాలో అయితే బాగుంటది. ఇక ఇంకా కొన్ని వేరే వేరేగా ఇంకా కొన్ని వస్తాయి క్వశ్చన్స్, కానీ ఇది ఒకటైతే మనం ఆ ప్రెషర్ గుర్తించుకోవాలి. ఓకే ఓకే, తర్వాత మళ్ళీ వాటర్ తాగటం కూడా, అంటే మనం గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, ఒకేసారి ఇలా గ్లాస్ తాగేస్తారు కొంతమంది. అంటే దాహం ఎక్కువ అయినప్పుడు మనం స్పీడ్ గా నీళ్ళు తాగుతాం. అలా స్పీడ్ గా తాగచ్చా, దాంట్లో కూడా ఏమన్నా విధానాలు ఉంటాయా? అదే అంటున్నా, స్పీడ్ గా తాగితే అది లటా లోపలికి వెళ్ళిపోతాయి, ప్రెషర్ పడిపోతుంది. దాంతో పాటు కొంత గ్యాస్ వెళ్ళిపోతుంది మనకు లోపలికి. మనం మాట్లాడినప్పుడు కూడా మనకు గ్యాస్ పోతుంది. ఆ గ్యాస్ లోపల చేరి మనకు రోగాలు వస్తాయి. ఇప్పుడు అసిడిక్ అదే నువ్వు సిప్, నేను ఏమంటున్నా అంటే కొంచెం కొంచెం తాగినాం అనుకో, అది మన ఒంటికి పడుతుంది. ఇప్పుడు నువ్వు బాగా ఒకటేసారి గ్లాసు నీళ్ళు తాగితే నీకు మూతం తొందరగా వస్తుంది. నువ్వు సిప్ తాగినావు అనుకో నీకు రాదు. ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఒకటి చిన్న లాజికల్ పాయింట్ అది. ఇది నాకు మా యోగా క్లాసులలో ఫస్ట్ నేర్పించింది ఇదే. సో అయితే తాగేది కూడా స్పీడ్ కాకుండా మెల్లగా టీ తాగినట్టు అయితే మనం చూస్తే మెల్లగా మీరే లాజికల్ గా ఆలోచించండి. ఇప్పుడు గట్ట 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 తాగుతుంటే స్పీడ్ గా వెళ్ళిపోతా ఉంటాయి. దాంతో పాటు కొంత గ్యాస్ కూడా వెళ్తుంది. గ్యాప్ ఇయ్య కూడా తాగుతాం. అదే నువ్వు ఇట్లా సిప్ చేసుకుని తాగినాం అనుకోండి, ఆ నీళ్ళని కూడా మన మౌత్ లో ఉన్న నోట్లో ఉన్న లాలాజలంతో పాటు కనుక తాగితే ఇంకా మంచి బ్యాక్టీరియా ఉంటే అది కూడా లోపలికి పోయి మనకు హెల్ప్ చేస్తుంది అన్న పాయింట్ ఒకటి. తర్వాత గ్యాస్ లోపలికి పోకుండా ఒకటి, అవి ఒంటికి పడతాయి. అంటే అవి అబ్జర్వ్ కావాలి, మన పేగులో కూడా అది అబ్జర్వ్ కావాలి. అది డైజెషన్ సిస్టమ్ హెల్ప్ అవుతుంది అన్నట్టు. స్పీడ్ గా పోతే అది హెల్ప్ కాదు. ఇప్పుడు మామూలుగా మనకి గతంలో చెప్తుండే వాళ్ళు నీటిలో కొంచెం లవణాలు ఇలాంటి అవి ఉంటాయని చెప్తారు. ఇప్పుడు మనం తాగే నీళ్ళు అవి ఉంటున్నాయా? ఏం లేదు, మొత్తం చచ్చిపోయిన నీళ్ళు అంటే డెత్. దీన్ని అదే అంటారు, డెడ్ వాటర్ అంటారు దీన్ని. మనం ఏదైతే తాగుతున్నాం ఇట్స్ డెడ్ వాటర్. పల్లెటూళ్ళల్లో అసలు ఏ వాటర్ అత్యుత్తమం అంటే కొండలకి వెళ్ళి దూకి వాగులలో గలగల పారుకుంటూ మీరు అన్న లవణాలు అవి ఉన్నాయి కదా, ఆ భూమిలో ఉండే లవణాలు ఆ రాళ్లకు తగిలి అట్లా పారుకుంటూ వచ్చే వాటర్ అత్యుత్తమం. అయితే వాళ్ళు మీరు టాప్ హీరోస్ మన స్పోర్ట్స్ మెన్ హీరోలు వాళ్ళు ఉంటాయి అన్నారు. అవి వాళ్ళు హిమాలయాలకి వెళ్ళి తెచ్చి దాన్ని ప్రిజర్వ్ చేసి అమ్ముతున్నారు. అది సామాన్యం మనతో కాని పని కదా. అట్లాంటప్పుడు నేనేమంటున్నా, ఉన్న దాంట్లో మనం చేసుకున్నాం. ఇప్పుడు మనకు ఈ ప్రెషర్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వాటర్ ఉంది, ఆ గవర్నమెంట్ వాటర్ పైపులకి వెళ్ళి తిప్పుకుంటూ నల్లలకి వస్తుంది. కొంచెం అది హానికరం కాకుండా వేస్తారు వాళ్ళు. గవర్నమెంట్ కొంచెం ఇక్కడే కాదు, నేను అమెరికా పోతే కూడా నేను ఓన్లీ ట్యాప్ వాటర్ అవుతాను. నేను ఇంకోటి నేను చెప్పే ప్రతి మాట నేను అనుభవించి చెప్తా. నేను ఎప్పుడు అమెరికా కాదు, నేను మారిషస్, అమెరికా, కెనడా, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ తిరిగినా ఎక్కడ పోయినా కూడా నేను ఎప్పుడు కూడా ఒక బాటిల్ కొనా. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, కొంత పిసినారితనం కూడా అవసరం ఉంది. ఇప్పుడు మనం హెల్త్ ని కాపాడుకోవాలి. ఇప్పుడు డబ్బులు ఆదా అవుతుంది, ప్లస్ నాకు ట్యాప్ వాటర్ తాగుతాను నేను. ఇంకా కొంచెం మనకి డౌట్ ఉంది అనుకోండి, ఇక్కడనే ఇప్పుడు మనం ఇందాక
ఒక మిత్రుడు ఇట్లనే వస్తుంటే అన్నాడు, ఏమన్నాడంటే సార్ అది డ్రైనేజ్ పైపులు పగులుతున్నాయి, కల్తీ కలుస్తున్నాయి అంటే అప్పుడు నిజంగానే నేను కూడా అనుభవించిన హైదరాబాద్. నేను మొన్నటిదాకా నల్లకుంట ఉన్నా, ఆడ ఏమైతే అంటే మురికి నీళ్ళు కలిసి వస్తున్నాయి. ఆ నీళ్లు అప్పుడు కొంత ఉండే వస్తాయి, అప్పుడు ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంత లాస్ట్ కు మంచి నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళని పట్టుకొని ఆ రోజు కాగబెట్టుకొని వడబోసుకొని అది తాగాలి. సో అదొక్కటే మనకు ఎక్స్పెన్సివ్. కాగబెట్టుకుని వడబోసుకుని తాగొచ్చు. అది కాకుండా మనం 20 రూపాయల బాటిల్ పెట్టుకొని తాగితే అసలు అది పిహెచ్ వాల్యూ ఉండదు, ప్లాస్టిక్ కంటెంట్ అంతా మన లోపలికి పోతుంది, సర్వరోగాలు వస్తాయి. సరే, ఇప్పుడు మనం ఎండలో తిరిగి వచ్చి ఉంటాం, బాగా దాహం వేస్తుంటది, అంటే ఏదో తాగాలని. ఆ టైంలో కొంతమంది నీళ్ళు తాగుతారు, కొంతమంది కూల్ డ్రింక్స్ తాగుతారు, జ్యూసులు తాగుతారు, రకరకాలు తాగుతారు. అంటే బాడీకి దాహం అనిపించినప్పుడు ఏది తాగినా సరిపోద్దా, నీళ్లే తాగాల? వండర్ఫుల్ క్వశ్చన్ ఇది కూడా. చాలా మంది మీరు అన్నట్టు బయట నుంచి రాగానే చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్ లోకి తీసుకొని బయట కూల్ డ్రింక్స్ తాగుతారు. ఫ్యూచర్ లో చూడండి, నీళ్ళు తాగినాక కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ట్రూ. నువ్వు రాగానే గట్ట నీళ్ళు తాగు, ఇమ్మీడియట్ గా బాడీలో పడక రియాక్షన్ ఇచ్చేసి కింద పడిపోతారు, పడిపోయి చచ్చిపోతారు. అందుకే ఫస్ట్ కూల్ డ్రింక్స్ తాగొద్దు, అది పాయిజన్. ఎందుకంటే అందులో ఆల్కలైన్ ఉంటది. నేను కెనడాలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసిన, ఇది క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ గా పనిచేసింది. అక్కడ ఏం కలుపుతారంటే, మనం తెలంగాణలో తేజాబ్ అంటాం దాన్ని. తేజాబ్ అంటే దాన్ని పాదరసం, అది అంటే డైజెషన్ కోసం, అది ఇంట్లో కలుపుతారు అన్నట్టు, కూల్ డ్రింక్స్ లలో. ఎందుకు అంటే డైజెషన్ కావడానికి కోసం. అంతేందుకు ఇప్పుడు బిర్యానీ తిన్నాడు వాడు కూల్ డ్రింక్ తాగుతాడు. ఎందుకు తాగుతాడంటే అలా అరగడానికి కోసం ఉంటుంది. అంటే మనం మన కడుపులో ఉండే సహజ సిద్ధమైన అరుగుదలని ఆర్టిఫిషియల్ గా అరిగించుకోవడానికి తాగుతాం. అందులో షుగర్ కంటెంట్ ఉంటది, కెమికల్ కంటెంట్ ఉంటది, అవన్నీ మనకు హాని చేస్తాయి. అందుకోసమే నువ్వు బయట నుంచి వచ్చిన తర్వాత ఎండకు పోయి వస్తే కాస్త ఫస్ట్ కూర్చోవాలి. 5 నిమిషాలు, నీకు అంత దాహం అంటే 5 నిమిషాలు కూడా ఆపుకొని నువ్వు ఏం దాహం, 5 నిమిషాలన్నా లేకపోతే అట్లీస్ట్ 3 minutes అన్న కూర్చొని మన బాడీ టెంపరేచర్ అంత కంట్రోల్ అయిన తర్వాత కూర్చొని మామూలుగా నీళ్ళే, వేడి నీళ్ళు అనను, అటు చల్ల నీళ్ళు వద్దు, రూమ్ టెంపరేచర్ ఉన్న వాటిని కొన్ని సిప్ చేస్తూ తాగితే అది నీ ఒంటికి పడుతుంది, నీ ఆరోగ్యానికి మంచిది. ఓకే సార్. ఇప్పుడు మనం చూస్తుంటాం, మనకి రకరకాల కిన్లే అనో, బిస్లరీ అనో, రకరకాల వాటర్ బాటిల్స్ వస్తూ ఉంటాయి. అంటే మీరు అన్నట్టు మనం వాళ్ళు పెట్టి దాదాపు 2-3 వేలు పెట్టి కొనలేము. పోనీ మన ఏరియాలో ఏమో తప్పట్ల మురికి నీళ్ళే వస్తున్నాయి. అసలు మా ఏరియాలో అయితే బోర్ వాటర్ వేస్తే ఉప్పు నీళ్ళే వస్తాయి. మనం అలాంటి పరిస్థితులు ఏం చేయాలి? నేను అదే అంటే గవర్నమెంట్ వాటర్ ఉంది, దాన్ని గవర్నమెంట్ వాటర్ కూడా లేని పరిస్థితి ఉంటుంది సార్. ఇప్పుడు సపోజ్ మంజీరా రావట్లేదు, అక్కడ లోకల్ ఉప్పు నీళ్ళే పడతాయి. అప్పుడు మనం ప్యూర్ పెట్టి తప్పని పరిస్థితి కదా. అలాంటి సందర్భాల్లో మరి ఏం చేయాలి? జనాలు చాలా మంది హైదరాబాద్ లో మనకి మాక్సిమం వచ్చే సమస్య ఇది. కరెక్ట్. ఎందుకంటే సమ్మర్ లో మంజీరా ఎప్పుడో వారానికి ఒకసారి వస్తుంది. ఈ మనం బోర్ వాటర్ తాగుతుంటే ఉప్పు నీళ్లు, మరి మనం ఈ క్యాన్లు కొనుక్కోలేము. ఆ క్యాన్ వాటర్ లో అవి వేస్తారు, మోకాళ్ళ నొప్పులు అవి వస్తాయి, క్యాన్లు కొనుక్కోలేము. మనకున్న ఒకటే ఒక ఆప్షన్ ఏంది? ప్యూరిట్లు. మరి అప్పుడు ఏం చేయాలి మనం? మంచి ప్రశ్న ఇది కూడా. కాకపోతే టేస్ట్ అన్నదాన్ని కొంచెం పక్కన పెడితే, ఇదే బోర్ వాటర్ తీసుకొని దాన్ని నువ్వు కుండలో పోయండి, ఒక 10 hours తర్వాత అది మా వాటర్ లోపల మార్పు వస్తుంది. అంతా సప్పగా ఉండ ఆ నీళ్ళు. అవి బోర్ నీళ్లు కూడా లోపల ఉన్న లవణాలతో వచ్చినాయి. అంటే మీరు అన్నట్టు మళ్ళీ హైదరాబాద్ లో 300 feet లో కూడా కల్మషం ఉంది, కలుషితం ఉంది. కానీ కుండ హరించుతుంది. అప్పుడు కుండలో కంపల్సరీ పోయాలి, కానీ పోసి ఇమ్మీడియట్ గా తాగొద్దు. జస్ట్ లివ్ ఇట్ ఫర్ 10 hours, అట్లీస్ట్ 8 hours. కానీ మీరు అన్నట్టు మన ఈ పొల్యూషన్ ప్రపంచంలో కుండలన్నా మంచి వస్తున్నాయి మనకి. ఎందుకు వస్తున్నాయి కుండలు? అంటే దాంట్లో కూడా తయారు చేసే విధానాలు మారిపోయినాయి. కానీ ఎంతో కొంత అయితే కుండ ఇప్పటికే. ఇప్పుడు ఈ బోనాలలో వండుతారు కదా, అది కుండ కూడా మళ్ళీ పోయి 300-500 పెట్టి కొనుకొచ్చుకోకండి. సింపుల్ గా ఎవరైతే ఈ రంజన్లు అవి ఉన్నాయి కూడా మనకి, ఈ బోనాలు అప్పుడు కుండలు అమ్ముతారు చిన్నవి, అవి ఇంకా ఉత్తమం, నీకు 50 రూపాయలు కూడా వస్తుంది. వేరే కుండలు పోతే నీకు 300-500. ఆ కుండలు తెచ్చుకోండి. ఆ కుండను కూడా శుద్ధి మనం చేసుకోవాలి. ఏం చేయాలంటే ఫస్ట్ ఆ కుండను ఒక రోజు 24 hours వాటర్ లో నానబెట్టండి. అంటే అది నీళ్ళు పోస్తే అది అయిపోతుంది. తర్వాత దాన్ని పొయ్యి మీద పెట్టి ఒక నీళ్లు బాయిల్ అయ్యేదాకా దాన్ని శుద్ధి చేసుకోవాలి. వాడు యాక్చువల్ గా కుండలు వెనకట ఒక బట్టి పెట్టి దాన్ని కాల్చేటోళ్ళు, ఇప్పుడు అది లేదు మీరు అన్నట్టు. సో దీన్ని మనం ఏం చేయాలి? శుద్ధి చేసుకోవాలి. శుద్ధి అంటే బాయిల్ చేయాలి దాన్ని. ఆ వాటర్ బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ 2 రోజులు నీళ్లు పెట్టి అప్పుడు దాన్ని వాడండి. మీరు అన్నదానికి ఇది అత్యంత అద్భుతమైనది. బోర్ వాటర్ ని కుండలో పోసుకొని ఒక 7 to 8 hours దాన్ని వదిలేస్తే అప్పుడు తాగితే అది నీకు ప్యూర్ వాటర్ తయారవుతుంది. ఓకే సార్. సో అదండి. అయితే మనం తాగే వాటర్ లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా ఆచితూచి వ్యవహరించి తాగకపోతే మంచినీళ్ళే కదా అనుకోవచ్చు. కానీ ఆ మంచినీళ్ళే మెల్లమెల్లగా తెలియకుండా విషంగా మారి మన ప్రాణాలు తీసే అవకాశం కూడా ఉంటుంది. సో మంచినీళ్ళు జాగ్రత్త వహించండి.
సార్ చెప్పినట్టు చక్కగా గ్లాస్ బాటిల్స్ కుండలో పెట్టుకోండి. ఈ ఫ్రిడ్జ్ వాటర్లో కూల్ డ్రింకులు తాకండి. నుంచొని వాటర్ అస్సలు తాగద్దు. తర్వాత వాటర్ తాగేటప్పుడు మెల్లగా ఒక చిన్న సిప్ తాక్కుంటా వాటర్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎలాగూ మనకి మొత్తం అంతా పొల్యూషన్ అయిపోయింది. ఆ పొల్యూషన్ వాళ్ళు కాకపోతే ఇవి పాటిస్తే ఇంకొంచెం హెల్తీగా ఉండే పరిస్థితి ఉంటుంది. థ్యాంక్స్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ.